జీవితాన్ని అంతా నాశనం చేసావు కదరా సచ్చినోడా. నిన్ను చంపి నేను కూడా చచ్చిపోతాను రా. నువ్వు బాగుపడవురా. నిన్ను మామూలుగా చంపకూడదు. వినయ్ బాబు ఒకసారి రా. మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నారా? ఏంటత్తా ఎందుకు పిలిచావు? వృద్ధాప్య పెన్షన్ ఎంతరా? 1000 రూపాయలు ఎంత ఉన్నట్టుంది. మరి వేతంతో పెన్షన్ ఎంతరా? అది 10,100 అత్త. ఎవరి కోసం అడుగుతున్నావు? ఎవరి కోసం ఏంట్రా బాబు? నా కోసమే. ఇంకా గంగనమ్మ బతిక ఉన్నాడు కదా. చంపేస్తాను కదరా ఈయన్ని. నేను ఈయన్ని చంపేస్తాను, బతుకునిస్తాను. ఈడు చచ్చిపోతే ఈడు చంపేస్తే నా శని వదిలిపోతాయి. ఏంటి సూరమ్మత్త అమ్మాయి గురించి అలా బాధేస్తున్నావేంటి? చచ్చిపోతున్నాడు. అమ్మాయి కూడా ఈడ వయసు ఓపిగా ఉన్నప్పుడు నా అంత పోటుగా లేడని ఎర్రగీగిపోయి జావుగారిపోయి సచ్చిపడి సతికిలు పడ్డాడు. సచ్చిన తాతయ్యాన్ని గుర్తు చేసుకొని ఇలా సతాయించడం తప్పు కదా. పాతయ్య గుర్తు చేసుకొని సతాయిస్తున్నానంటావేంట్రా? ఇప్పుడు చూడి సచ్చినోడు ఏం చేశాడు? ఒక్క పూట నీసుకోలేదని ఈ దొంగ సచ్చినోడు కంచాన్ని గిరాటు కొడతాడా? చెమ్మడా ఉండరా. ఏముంది సచ్చినోడు గురించి ఏం చెప్పను? ఆడపిల్ల ఉంది, దానికి పెళ్లి అయిందాక తిన్నంగా ఉండరా సచ్చినోడు అంటే. 1 టౌన్ అంట, 2 టౌన్ అంట, తిరిగి తిరిగి తాగి తాగి నా జీవితం సర్వనాశనం చేశాడు సచ్చినోడు. తిరిగి వచ్చాడు నువ్వు రావే. ఏంట్రా ఇది? ఒక్క 4 రోజులు ఆగరా. సూపర్ కలెక్షన్ ఇక్కడ. నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత కలెక్షన్ లేదు తెలుసా? ఒరే నేను 4 రోజులు ఊరేళ్ళు వచ్చేసరికి ఇంత నాశనం చేసేస్తారా మీరు? డబ్బులు సంపాదించడం తెలీదు, మేము సంపాదించి పెడతాం. సూపర్ కలెక్షన్ ఇక్కడ. నువ్వు ఒరే, 4 రోజులు బాబు ఇదంతా తప్పురా. ఇలాంటి పనులు చేయకూడదురా. ఏంటిది? ఎక్కడికంటా వింటా సచ్చినోడా. నువ్వు ఎలాగో పనిచేసి కూడేటావు, నేనైనా పనిచేసి నీకు ఇంత పిండాకుడు పడేయాలి కదా. నీతో పని రమ్మంటే ఎవరు ఆడుతున్నావంటే పనిలోకి వెళ్ళాలరా అంటే రారా అంటా వింటా దొంగ సచ్చినోడా. నీ పని కంటే నా పని చాలా ముఖ్యమే. సచ్చిన పాములో పడి ఉండేవాడి వాళ్ళు నీకేం బుద్ధి పుట్టిందిరా దొంగ సచ్చినోడా. వదలరా సచ్చినోడా. ఒరే గంగానా, తప్పితే విమన్ సౌండ్ వినపడుతుంది ఏంట్రా? పిల్లల్ని చెత్త కూడా సార్. నువ్వా? నేనే. ఏంటి నిజమే? మనిషికి వచ్చినంత కోపం వచ్చిందిరా నీకు? నేను మగాన్ని. ఏంటి నిజంగా కొడుకున్నావా? ఆడపిల్లరా బాబు. నలిపి చంపేతాలి. ఎన్నాళ్ళు పడాలి దీంతో? ఏంటి అంత ఆవేశపడుతున్నావేంట్రా? చెత్త కూడా పట్టుకుని మళ్ళీ కొడిసావా? మళ్ళీ కొడేస్తాను. అంత కోపం ఎందుకు వచ్చిందిరా నీకు? నాకు అర్థం కాదు. మొగుడిని సుఖపెట్టింది పిల్లమా అని అడుగుతున్నాను నేను. ఏంటి సుఖ పెట్టలేదా? ఇది కరెక్ట్ కాదురా. అంత కొట్టి చంపకూడదురా. తప్పదండి బాబతుగా ఉంది. అవునా? దానికి ఎవరైనా సరే ఒక మంచి చుక్క కూడా పోయొద్దు. చంపే దానికి ఓట్ల పడుతుందని. ఏంట్రది నమ్మలేకుండా ఉంది. ఉండు ఒకసారి చూసి చూడండి. దాని ప్రాణం తీసేశాను. కొట్టేసావా? తీసేశాను. చంపేసావా? ఇంకా ఊపిరి లేదు. లేదా నిజంగానే కొట్టేశావు? చంపేశాడు. చంపేశాను. డబ్బా గంగా అనిపించుకున్నాడు బాబు. ఏం చేయమంటావు? పట్టుకులో పోయాను. నువ్వు నన్ను చంపడం కాదురా, ఈసారి నేను చంపేస్తాను. నా బతికేంట్రా ఇలాగైపోయింది. అదిగోనే వస్తున్నారే దొంగ సచ్చినోళ్ళు. ఏంటత్తా చీపులు పట్టుకుని బయలుదేరారు? స్వచ్ఛ భారత? అవునరా స్వచ్ఛ భారతే. ఏరా టీవీలో అడ్డమైన బొమ్మలు మా మొగులికి చూపించి మా మీద ఉసుగొలుతారట్రా.